హాయ్! ఈరోజొచ్చిందనేసి మనము ఏం చేస్తామంటే ఆర్డర్డ్ లిస్ట్ దీన్నేమంటాము ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్ గురించి తెలుసుకుందాము. ఆర్డర్ లిస్ట్ అంటే ఏమంటే ఇప్పుడు సపోజు ఇక్కడ చూడండి 1, 2 అనేసి వస్తుంది చూసారా? దీన్నేమంటాము ఆర్డర్డ్ లిస్ట్ అంటామనమాట. అంటే 1 గాని, 2 గాని రోమన్ లెటర్స్‌లో గాని, ఏబీసీడీల్లో గాని అలా వచ్చిందిరా అంటే దాన్నేమంటాము ఆర్డర్ లిస్ట్ అంటాము. అదే ఇక్కడ అనార్డర్ లిస్ట్ అంటే ఇలా బ్లాక్ వచ్చింది చూసారా? ఇక్కడ కాఫీ, టీ ఉన్నది. నెక్స్ట్ బ్లాక్ టీ, నెక్స్ట్ చైనా, ఆఫ్రికా, నెక్స్ట్ మిల్క్ ఇవంతా ఇది అనార్డర్ లిస్ట్ అంటారనమాట దీన్ని. ఓకేనా? ఇది ఎలా చేయాలా? ఏమి అనేది ఈరోజు వీడియోలో కంప్లీట్‌గా చూద్దాము. దాని గురించి ఏమి అనేది. ఓకేనా? టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ ఎస్టీఎంఎల్ ఒకటొచ్చిందనేసేమి అనార్డర్ లిస్టు. నేనిప్పుడు ఇక్కడ మీకు చూపెట్టాను కదా! అనార్డర్ లిస్ట్ ఇది. నెక్స్ట్ ఇదొచ్చిందని 1, 2 అనేదేమి ఆర్డర్ లిస్టు. అర్థమైందా? నెక్స్ట్ డెఫినిషన్ లిస్టు, నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్ అంటే ఏమనేది చూద్దాం. ఇప్పుడు అనార్డర్ లిస్ట్ అంటే ఏమంటే, ఈ అనార్డర్ లిస్ట్ అనేది ఎలా ఉంటుందిరా అంటే, పాయింట్‌లో ఉంటుందనమాట. బ్లాక్‌లో కానీ, బ్లాక్ సర్కిల్‌లో, బ్లాక్‌లో నెక్స్ట్ సర్కిల్‌లో అంటే కలర్‌లో ఫిల్ లేకుండా, నెక్స్ట్ వచ్చిందని స్క్వేర్ టైప్‌లో, నెక్స్ట్ వచ్చిందనేసి అలా ఆ డిస్క్ టైప్‌లో అలా ఉంటుందనమాట. దీన్ని అనార్డర్ లిస్ట్ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ మీకిక్కడ కనపడుస్తాంది చూసారా? ఇదేమి అనార్డర్ లిస్ట్ అనమాట. అది ఎలా చేయాలా, ఏమి అనేది ఓసారి ఇక్కడ చూద్దాము. ఇది ఓకే. ఇదేమైంది? ఇది అనార్డర్ లిస్ట్ అంటాము. ఇప్పుడు నేను మీకు ఇది సేవ్ చేసి చూపెడతాను. ఎలా మీకు ఓపెన్ అవుతుంది అనేది. ఇక్కడ చూడండి. ఇలా పాయింట్స్ వచ్చింది చూసారా? దీన్నేమంటాం మనము అనార్డర్ లిస్ట్ అంటామనమాట. ఓకేనా? అదే ఇప్పుడు ద అనార్డర్ లిస్ట్ అంటే ఏమో అర్థమైంది కదా! అనార్డర్ లిస్ట్ బిగిన్స్ విత్ యూఎల్ ట్యాగ్ అండ్ క్లోజ్ విత్ అంటే దాంట్లో రాసేటువంటి లిస్ట్ ఐటెమ్స్‌ని మనము ఏమంటాము? ఇప్పుడు ఇక్కడ యూఎల్ అనేదేమి అనార్డర్ లిస్టు. దాంట్లో రాసేటువంటి ఎల్ఐని ఏమంటాము? లిస్ట్ టైప్స్ అంటామనమాట. లిస్ట్ అనమాట. ఈ అనార్డర్ లిస్ట్‌లో ఈ లిస్ట్ మనం చేస్తన్నాం చూసారా? ఇలా మనకు షో చేస్తాం చూసారా? ఇది అనార్డర్ లిస్ట్‌లో ఇది లిస్ట్ అనమాట. ఈ విధంగా పాయింట్స్‌లో వస్తుందనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ ఇది చెప్పేస్తాను. అనార్డర్ లిస్ట్ బిగిన్స్ విత్ యూఎల్ ట్యాగ్ అండ్ ఎండ్ విత్ క్లోజ్ ట్యాగ్. అంటే ఇక్కడ యూఎల్ ట్యాగ్‌తో ఓపెన్ చేస్తాము. నెక్స్ట్ క్లోజ్ ట్యాగ్‌తో క్లోజ్ చేస్తామనమాట. ఈచ్ ఐటెమ్ వితిన్ లిస్ట్ స్టార్ట్స్ విత్ అంటే ఈ ఒక లిస్ట్‌లో మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి లిస్ట్ ఐటెమ్‌ని ఈ లిస్ట్ ట్యాగ్‌తో చేస్తామనమాట. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూపెట్టాను చూసారా? ఈ చిరంజీవి అనేదేమి చిరంజీవి, బాలకృష్ణ ఇవంతా లిస్ట్ ఐటెమ్స్ అనమాట. ఆ లిస్ట్ ఐటెమ్స్‌కి దాన్ని ఎలా రాసాము ఇలా. ఇప్పుడు యూఎల్ అనేదేమి అనార్డర్ లిస్ట్ దాంట్లో లిస్ట్ ఐటెమ్స్‌ని ఈ విధంగా మెన్షన్ చేస్తామనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది గదా! లిస్ట్ ఐటెమ్స్‌ని ఎలా మెన్షన్ చేస్తాము అనేసి. నెక్స్ట్ ఇన్‌సైడ్ లిస్ట్ ఐటెమ్ ఇంక్లూడ్ పారాగ్రాఫ్స్, లైన్ బ్రేక్స్, ఇమేజెస్, లింక్స్ అండ్ అదర్ లిస్ట్. అంటే ఇప్పుడు ఈ లిస్ట్‌లో మీరొచ్చిందనేసి ఏమైనా చేయొచ్చనమాట. ఏమైనా రాయొచ్చు. సపోజ్ ఇక్కడేమన్నారు, ఇప్పుడు నేనిక్కడ ఏం చేస్తాను, ఇక్కడ లిస్ట్ ఐటెమ్‌లో నేనేం చేస్తాను, ఇది పారాగ్రాఫ్‌గా రాస్తాను. ఇది లిస్ట్ ఐటెమ్ గదా! ఈ లిస్ట్ ఐటెమ్‌లో నేనేం చేస్తన్నాను, పారాగ్రాఫ్‌గా రాస్తన్నాను. ఓకేనా? దీన్ని సేవ్ చేసి చూద్దాం ఏం డిఫరెన్స్ వస్తుందో. అక్కడ చూడండి గ్యాపొచ్చేసింది ఆటోమేటిక్‌గా. అంటే ఈ లిస్ట్ ఐటమే కానీ ఇక్కడ గ్యాప్ తీసుకునింది. ఇప్పుడు నేను ఆ పారాగ్రాఫ్‌ని తీసేస్తాను. మీకు అర్థమవుతుంది. అంటే లిస్ట్ ఐటెమ్స్‌లో మనము పారాగ్రాఫ్‌ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇమేజెస్‌ని తీసుకోవచ్చు. వేరే లిస్ట్ ఐటెమ్స్‌ని తీసుకోవచ్చు. ఏమైనా తీసుకోవచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసినాను. ఇక్కడ చూడండి. ఇది. దీన్నేమంటాం మనము అనార్డర్ లిస్ట్ అంటామనమాట. ఇక్కడ ఇచ్చిండేది అదే అనమాట. అంటే పారాగ్రాఫ్‌గా ఉండొచ్చు, లైన్ బ్రేక్ చేయొచ్చు, ఇమేజెస్‌ని తీసుకోవచ్చు, లింక్స్‌లో తీసుకోవచ్చు, ఏమైనా తీసుకోవచ్చనమాట ఒక లిస్ట్ ఐటెమ్‌లో. లిస్ట్ ఐటెమ్ అంటే ఇప్పుడు ఈ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ అనేదేమి ఇది లిస్ట్ ఐటెమ్ అనమాట. ఇది అనార్డర్ లిస్టు. అనార్డర్ లిస్ట్‌లో లిస్ట్ ఐటెమ్. ఓకేనా? ఇప్పుడు ఇది మీకు అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ ఇదొచ్చిందనేసి అనార్డర్ లిస్ట్‌నొచ్చిందనేసి మనము సర్కిల్ గాను రాయొచ్చనమాట. అంటే సర్కిల్ గాను ఇక్కడ చూడండి. సర్కిల్ గాను చేయొచ్చు, స్క్వేర్ గాను చేయొచ్చు. నెక్స్ట్ డిఫాల్ట్ డిస్క్ అనమాట. ఇప్పుడు మనకిక్కడ కనపడుస్తుంది చూసారా? దీన్నేమంటాం మనము? డిస్క్ అంటాము. దీన్నే అర్థమైంది కదా! ఇప్పుడు డిస్కు, సర్కిలు ఇవంతా మనం ఎలా చేయాలంటే దీన్నొచ్చిందనేసి సీఎస్ఎస్ ద్వారా మనము చేయొచ్చనమాట. ఇప్పుడు ఇది అర్థమైంది కదా! అనార్డర్ లిస్టు. సేమ్ అదే విధంగానే మనము ఆర్డర్ లిస్టు. ఈ ఆర్డర్ లిస్ట్ అనేది కూడా సేమ్ అనమాట. కాకపోతే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంది ఇక్కడ? ఓఎల్ ఉంది. ఈ ఓఎల్‌ని యూజ్ చేస్తామనమాట. అర్థమవుతుందా? ఏం యూజ్ చేస్తాము? ఓఎల్‌ని యూజ్ చేస్తామనమాట. ఇటు చూడండి. ఓఎల్‌ని మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు నేనిక్కడ మీకు కోడ్ చేసి చూపెడతాను. ఇప్పుడు నేనేం చేస్తాను? కాపీ చేసుకుంటాను. ఓకే. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ యూఎల్ జాగాలో నేనిక్కడ ఏం చేస్తాను? చేస్తాను. ఓకేనా? అంటే నేనిప్పుడు నేనేం చేస్తున్నాను? ఆర్డర్ లిస్ట్ చేస్తన్నాను. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా వస్తుందని. ఇది చూడండి. ఇక్కడ పైనొచ్చిందనేసి డాట్‌లో వచ్చింది. ఇక్కడొచ్చిందని 1, 2, 3, 4గా వస్తాంది. ఇదే అనార్డర్ లిస్ట్‌కి, ఆర్డర్ లిస్ట్‌కి డిఫరెన్స్ ఏమిరా అంటే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ అనార్డర్ లిస్ట్ ఈచ్ ఐటెమ్ ఇన్ లిస్ట్ స్టార్ట్స్ విత్ లిస్ట్ ట్యాగ్ సేమ్. అంటే ఈ లిస్ట్ ఐటెమ్స్ వచ్చిందనేసి లిస్ట్‌తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ బై డిఫాల్ట్ లిస్ట్ ఐటెమ్ నంబర్ సీక్వెన్స్‌లీ. మీకిప్పుడు దీన్ని నేను చేంజ్ చేసి చూపెడతాను. మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేనిక్కడ ఏం చేశాను, ఇక్కడ నేను ఆర్డర్ లిస్ట్‌లో వచ్చిందని టైప్ ఈక్వల్స్ టు స్మాల్ ఏ పెట్టాను. ఓకే. స్మాల్ ఏ పెట్టిన తర్వాత ఇక్కడ ఏమొస్తుందో చూద్దాం. చూడండి ఏబీసీడీగా వచ్చిందా? నెక్స్ట్ అలాగే మనం ఏం చేయొచ్చు, ఇక్కడ టైప్‌లో వచ్చిందనేసి నేనేం చేంజ్ చేస్తున్నాను, క్యాపిటల్ ఐ పెడుతున్నాను. రోమన్ అంకెల్‌లో వస్తుందనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ చూడండి. రోమన్ అంకెల్‌లో వచ్చిందా? నెక్స్ట్
నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇక్కడొచ్చిందని నేను స్మాల్ ఐ పెడతాను. ఇక్కడ స్మాల్ ఐ పెట్టిందనేసి నేను సేవ్ చేసినాను. సేవ్ చేసింది ఇక్కడ రిఫ్రెష్ చేసి చూడండి. చేంజ్ అయిందా? అంటే దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? అంటే మనం ఇక్కడ టైప్‌లో వచ్చి టైప్ అట్రిబ్యూట్‌లో వచ్చి ఇలా అంటే ఇక్కడ అన్‌ఆర్డర్ లిస్ట్‌లో మనం సెపరేట్ సీఎస్ఎస్ అని రాయాల్సొస్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనం ఓన్లీ టైప్‌లో వీటిని మెన్షన్ చేసినాంరా అంటే దానికి తగినట్టు అది చేంజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అయింది. నెక్స్ట్ అన్‌ఆర్డర్ లిస్ట్ అయింది. ఆర్డర్ లిస్ట్‌కి, అన్‌ఆర్డర్ లిస్ట్‌కి ఏం డిఫరెన్స్ అనేది మీకు బాగా అర్థమైందనుకుంటాను. నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్ చూద్దాం. డెఫినిషన్ లిస్ట్. ఈ డెఫినిషన్ లిస్ట్ అంటే డీఎల్, డీటీ, డీడీతో యూజ్ చేస్తామనమాట. ఈ డెఫినిషన్ లిస్ట్ స్టార్ట్స్ విత్ డీఎల్. నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి డెఫినిషన్ టర్మ్ అంటామనమాట. ఈ డెఫినిషన్ టర్మ్‌ని ఏమంటాము? డీటీతో మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ డెఫినిషన్ డిస్క్రిప్షన్‌ని మనం దేనితో డీడీ ట్యాగ్‌తో యూజ్ చేస్తామనమాట. ఇప్పుడు ఈ నేమ్ వాల్యూ ఇన్ డెఫినిషన్ లిస్ట్ క్యాన్ హావ్ మోర్ థాన్ వన్ నేమ్. అంటే ఇక్కడ డీటీతో మనం మోర్ థాన్ వన్ వాల్యూ. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతాను. మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తాను, ఇక్కడ దీన్ని కాపీ చేసుకుంటాను డెఫినిషన్ లిస్ట్‌ని. కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేస్తాను, ఈ ఆర్డర్ లిస్ట్‌కి కింద వేస్తాను. సేవ్ చేసినాను. సేవ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాను, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కాఫీ, మిల్క్ అంటే కాఫీ అంటే బ్లాక్ హాట్ డ్రింక్, మిల్క్ అంటే వైట్ కోల్డ్ డ్రింక్. దానికి అర్థం అనమాట. అంటే ఈ డెఫినిషన్ లిస్ట్‌లో దీనికి మనం కాఫీకి ఏం చెప్తున్నాము, బ్లాక్ హాట్ డ్రింక్ అనేదేమి డిస్క్రిప్షన్ అనమాట. ఇది డెఫినిషన్ లిస్టు. ఇప్పుడు దీనికేమి ఇక్కడ మీకు పాయింట్, గీంటు అలాంటివేమీ లేదనమాట. అంటే కాఫీకి నీకిక్కడేమి దానికి మీనింగ్ చెప్తా ఉన్నారు. ఓకేనా? ఇదొచ్చిందనేసి దీన్నేమంటాము మనము అన్‌ఆర్డర్ లిస్టు, దీన్ని ఆర్డర్ లిస్టు. అంటే 1, 2, 3 అలా చూపెడతాంది. కానీ ఇక్కడొచ్చిందనేసేమి 1, 2, 3 అలా కాకుండా మనకు డాట్‌ల్లో గాని అలా కాకుండా ఓన్లీ మనకేమని చూపెడతాంది డైరెక్ట్ మనకు కాఫీ అంటే దానికి ఆ విధంగా చూపెడతాందనమాట. కాఫీ అంటే బ్లాక్ హాట్ డ్రింకు, మిల్క్ అంటే వైట్ కోల్డ్ డ్రింక్ అనేసి. నెక్స్ట్ ఇంకోటొచ్చిందనేసేమి నెస్టెడ్ లిస్ట్ అంటాం. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక దీని కింద ఇంకోటనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేనేం తీసుకున్నాను, ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను గదా! నేనిప్పుడు దీన్నేం చేస్తాను, కాపీ చేసుకుంటాను. దీన్ని నేను కాపీ చేసుకున్న ఆర్డర్ లిస్ట్‌ని నేనేం చేస్తన్నాను, నేను ఇక్కడ లిస్ట్ ఐటెమ్‌లో ఇక్కడ దీంట్లో వేస్తన్నాను, పేస్ట్ చేస్తాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని తీసేద్దాం. ఓకే. నేనిప్పుడేం చేశాను, నేనిప్పుడు లిస్ట్ ఐటెమ్‌లో మళ్ళీ నేనిక్కడ దీంట్లో పేస్ట్ చేస్తన్నాను లిస్ట్‌లో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీన్ని నేను కాపీ చేసుకుంటున్నాను. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ నేనేం చేస్తన్నాను, ఇక్కడికి రండి. దీన్ని మొత్తాన్ని డిలీట్ చేసేసిందని నేను మళ్ళీ ఇక్కడ ఏం చేస్తన్నాను, దీన్ని డిలీట్ చేసేస్తాను. మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తన్నాను. ఇక్కడొచ్చిందనేసి నేనేం పెడతాను, 1 అని పెడతాను. ఓకే. ఇక్కడొచ్చిందనేసి ఐ అని పెట్టాను. అర్థమవుతుందా? ఇప్పుడు చూద్దాం. ఇటు చూడండి, బాగా చూడండి. అన్‌ఆర్డర్ లిస్ట్‌లో మళ్ళీ రోమన్ అంకెలు రావాలా? నెక్స్ట్ ఇక్కడేమి 1, 2, 3లో మళ్ళీ రోమన్ అంకెలు రావాలా? దీన్ని సేవ్ చేసిన్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ పేజ్ ఎలా వస్తుందనేది చూద్దాం. ఇటు చూడండి. ఇక్కడ 1 వచ్చిందా? 1లో ఏమొచ్చింది? ఇలా వచ్చిందా? ఇటు చూడండి. డాట్‌లో అలా వచ్చిందా? అంటే మీకింకా బాగా అర్థం కావాలంటే నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, టైప్ చేస్తాను. మీకు బాగా అర్థమవుతుంది. సపోజు చిరు. నేను ఇక్కడ ఏం చేస్తాను, చిరు. ఓకే. ఇప్పుడు నేను దీన్నేం చేస్తన్నాను, సేవ్ చేస్తాను. సేవ్ చేసిన తర్వాత దీన్ని రిఫ్రెష్ చేద్దాము. ఇప్పుడు చూడండి. అంటే ఈ చిరు కింద ఇలా వస్తాంది. ఓకేనా? చిరు అనేదేమి దాంట్లో 1, 2, 3 అలా వస్తాంది. ఇప్పుడు నేను మీకు కాపీ చేసి చూపెడతాను. ఇప్పుడు ఇది ఒకటి ఈ చిరు దీంట్లో ఎందుకు ఇదే అన్‌ఆర్డర్ లిస్ట్ కాబట్టి. కానీ ఇక్కడేమి ఆర్డర్ లిస్ట్ కాబట్టి ఈ చిరు అనేది ఇంతకు ముందు మీకిక్కడ 1 అనేది వస్తాంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చూపెడతాను మీకు. సేమ్ నేనేం చేస్తన్నాను, దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. మీకిలా కాదు కానీ నేను ఒక ఎగ్జాంపుల్ చేసి చూపెడతాను. మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేం తీసుకుంటున్నాను, పారాగ్రాఫ్ తీసుకుంటున్నాను. దాంట్లో వరల్డ్ అని పెడతాను. ఓకే. ఇప్పుడు నేను వరల్డ్ గురించి వరల్డ్ మ్యాప్ గురించి నేను చెప్తాను. ఓకే. ఇప్పుడు ఇది వరల్డ్. ఈ వరల్డ్‌లో వచ్చిందనేసి మనకు కంట్రీస్ ఉంటాయి. ఆ కంట్రీస్‌ని ఎలా చేసుకుంటున్నాను, యూఎల్‌లో వచ్చిందనేసి ఒకటి ఇండియా. ఓకే. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటొచ్చిందనేసి యూఎల్‌లో వచ్చిందని మనం ఏం తీసుకోవాలా, లిస్ట్ టైప్ తీసుకోవాలి కదా! సో నేనేం చేస్తాను, ఇక్కడ ఓఎల్ తీసుకుంటాను. మీకు బాగా అర్థమవుతుంది. ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను. ఓఎల్ తీసుకున్నాను. ఓఎల్‌లో నేనేం చేస్తున్నాను, లిస్ట్ ఐటెమ్స్ తీసుకుంటాను. ఓకే. ఇది కంట్రీస్. ఇప్పుడు నేను ఒక 5 కంట్రీస్ తీసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ యూఎస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడొచ్చిందని రష్యా తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడొచ్చిందనేసేమి హ్మ్. రష్యా, ఇజ్రాయెల్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడొచ్చిందనేసేమి నేపాల్ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి చూపెడతాను. మీకు ఎలా వస్తుందనేది. ఇప్పుడు నెస్టెడ్ లిస్ట్ మీకు బాగా అర్థమవుతుంది. ఈ 5 కంట్రీస్. వరల్డ్‌లో ఇది 5 కంట్రీస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది మీకు బాగా అర్థమైంది. వరల్డ్‌లో 5 కంట్రీస్. ఈ 5 కంట్రీస్‌లో మళ్ళీ ఏముంటది? డిఫరెంట్‌గా మళ్ళీ ఏముంటది? మనకు ఇప్పుడు మీకు చూపెడతాను. ఇప్పుడు నేనిక్కడ మళ్ళీ ఏం చేస్తున్నాను, ఇండియాలో మళ్ళీ అన్‌ఆర్డర్ లిస్ట్ తీసుకుంటాను. ఆ! ఓకే.
అనార్డర్ లిస్ట్ తీసుకొని నేను మళ్ళీ అనార్డర్ లిస్ట్ ఓపెన్ చేసినాను, క్లోజ్ చేసినాను. దీంట్లో మళ్ళీ ఏం చేస్తున్నాను, స్టేట్స్ రాస్తాను. స్టేట్స్ ఎలా రాస్తాం, లిస్ట్ ఐటెమ్స్ ఎల్ఐతో డినోట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎల్ఐ నేమ్ తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ తీసుకున్న తర్వాత తమిళనాడు టీఎన్. ఓకే. టీఎన్ తీసుకున్న తర్వాత తెలంగాణ. తెలంగాణని టీఎస్ అనుకుందాం. టీజీ. ఓకే. తెలంగాణ. అంటే ఇప్పుడు మనము 3 స్టేట్లు తీసుకున్నాం. ఇప్పుడు అది ఎలా వస్తుందనేది చూడండి. ఇక్కడ చూడండి. అర్థమైందా? ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇప్పుడు ఇది వరల్డ్ అనేదేమి ఒక పారాగ్రాఫు, ఇండియా అనేదేమి ఆర్డర్ లిస్టు. దాంట్లో నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అనేదేమి దాన్నేంగా తీసుకున్నాను నేను అనార్డర్ లిస్ట్‌గా తీసుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు అనార్డర్ లిస్ట్ అయింది కదా! ఇప్పుడు నేను మళ్ళీ సపోజ్ నేనిప్పుడు ఆంధ్ర అనుకోండి. ఆంధ్రప్రదేశ్‌లో నేనేం చేయాలా? సపోజ్ నేనేం చేస్తాను, ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను ఇక్కడ ఆర్డర్ లిస్ట్ తీసుకుంటాను. ఓకే. ఓపెన్ చేసినాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఆర్డర్ లిస్ట్‌ని క్లోజ్ చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, ఆర్డర్ లిస్ట్ తీసుకున్న తర్వాత లిస్ట్ ఐటెమ్స్ రాస్తాను. లిస్ట్ ఐటెమ్స్‌లో ఏం రాస్తాను, చిత్తూరు. లిస్ట్ ఐటెమ్‌ని క్లోజ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ చిత్తూరు అయింది. నెక్స్ట్ ఏం చేసినాను, తిరుపతి రాసినాను. కడప. ఓకే. ఇప్పుడు దీన్ని నేను రిఫ్రెష్ చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి. ఇండియా, కంట్రీ, దాంట్లో ఆంధ్రప్రదేశ్, దాంట్లో మళ్ళీ చిత్తూరు, తిరుపతి, కడప. ఇదేమి డిస్ట్రిక్ట్స్. సో, మళ్ళీ కావాలంటే ఇప్పుడు ఇదేమైంది, ఇండియా, యూఎస్, రష్యా అనేదేమి 1, 2, 3, 4 ఉంది కాబట్టి ఇదేమి లిస్టు, ఆర్డర్ లిస్టు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు అనేదేమి అనార్డర్ లిస్టు. మళ్ళీ దాంట్లో మనం ఏం చేసినాము, ఆర్డర్ లిస్ట్ చేసినాం. ఇప్పుడు ఇలానే చేయాలని ఏం లేదు. ఇప్పుడు మీరు కావాలంటే ఇక్కడ దీన్ని సపోజ్ నేను ఇక్కడ ఏం చేసినాను, ఆర్డర్ లిస్ట్ కదా! నేను ఇప్పుడు దీన్నేం చేస్తాను, అనార్డర్ లిస్ట్ చేస్తాను. ఓకే. నేనేం చేస్తున్నాను, ఇప్పుడు దీన్ని చూడండి, అనార్డర్ లిస్ట్ చేసినాను. అంటే మీకు కంటెంట్ ఏ విధంగా కావాలనో ఇది చూడండి, అనార్డర్ లిస్ట్ చేంజ్ అయిపోయింది. అర్థమైందా? ఇది మీకు బాగా అర్థమైందనుకుంటాను. నేను ఏం చెప్తున్నాను ఏమి అనేది. అనార్డర్ లిస్టు, ఆర్డర్ లిస్టు, నెక్స్ట్ ఇంకోటేం చెప్పినాను, నెస్టెడ్ లిస్ట్. ఇప్పుడు ఇది నేను చెప్తాండేదేమి అంటే ఒక లిస్ట్‌లో ఇంకొక లిస్ట్‌ని తీసుకురావడాన్ని మనం ఏమంటాము, నెస్టెడ్ లిస్ట్ అంటామనమాట. ఇప్పుడు నేను ఇక్కడేమి అనార్డర్ లిస్ట్‌లో మళ్ళీ అనార్డర్ లిస్ట్ తీసుకున్నాను. దాంట్లో మళ్ళీ నేనేం చేసినాను, ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాను. అంటే దీని కింద దీన్ని తీసుకురావడాన్ని మనం ఏమంటాం ఇక్కడ, నెస్టెడ్ లిస్ట్ అంటాం. మీకు బాగా అర్థమైందనుకుంటాను. మీకు అర్థం కాకపోతే దయచేసి ఈ ఈ లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు దీన్ని కాపీ పేస్ట్ చేసి కూడా ఒకసారి చూడండి. మీకు ఈజీగా బాగా అర్థమవుతుంది. థాంక్ యూ.